మత్తయి సువార్త 26:41. చూడండి ప్రియులారా, యేసు ప్రభువారు గెత్సెమనే తోటలోకి శిష్యుల్ని తీసుకెళ్ళినప్పుడు పలికినటువంటి మాట, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, ఇక్కడ యేసు ప్రభువారు ఏమని పలికారంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ఎలా ఉండమన్నారు? మెలకువగా ఉండండి. అది యేసు ప్రభువారు చెప్పిన మాట. మనం ప్రతిరోజు కూడా చాలా రకాలైన శోధనలు మన మీదకి వస్తూ ఉంటాయి, అవునా కదా? అసలు అపవాది టార్గెట్ ఏంటి? మనల్ని శోధించడమే కదా, అవునా కదా? శోధన అంటే ఏంటి? అసలు చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో, వాళ్ళకి ఏమైనా కావాలనుకో ఏం చేస్తారు? తల్లిదండ్రుల్ని శోధిస్తూ ఉంటారు, కావాలి 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 కావాలి. అందరూ అలా చేసిన వాళ్ళే. మీరు కూడా చిన్నప్పుడు, మీరు ఇప్పుడు ముసలోళ్ళైనా చిన్నప్పుడు అట్లా చేసిన వాళ్ళైనా కదా, అందరూ అలా చేసిన వాళ్ళే. కాబట్టి ప్రియులారా, శోధన అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది. ప్రతి క్రైస్తవ జీవితంలో కూడా, ప్రతి ఒక్క జీవితంలో కూడా నిన్ను ప్రార్థన అనేది ఏం చేస్తూ ఉంటుందంటే, ఎప్పటికప్పుడు నిన్ను ఏం చేస్తూ ఉంటుంది? రక్షిస్తూ ఉంటుంది. ఏ శోధనలో పడిపోకుండా, ఏ బలహీనతలో పడిపోకుండా. ఏవండి, చాలామందికి మెలకువ ఉండదు. ఆత్మీయ జీవితంలో మెలకువ అనేది చాలామందికి లేదు ప్రియులరా. ఆచార భక్తికి అలవాటు పడిపోయిన క్రైస్తవులు ఈ రోజున చాలామంది ఉన్నారు. నా జీవితంలో నేను ఒకటే నిర్ణయం తీసుకున్నా, అసలు క్రైస్తవుల్ని నిజమైన క్రైస్తవులుగా మారిస్తే చాలు. ఇప్పుడున్న క్రైస్తవుల్ని, సమాజంలో ఉన్న క్రైస్తవుల్ని నిజమైన క్రైస్తవులుగా మారిస్తే చాలు. నన్ను అడిగితే ఎవరిని మార్చవసరలా. నువ్వు ఒక నిజమైన క్రైస్తవుడిగా ఉంటే, నువ్వు ఒక నిజమైన క్రైస్తవురాలుగా ఉంటే ఖచ్చితంగా నిన్ను బట్టి, బైబిల్లో ఏముందండి, ఒక యూదుని చెంగుబట్టుకొని 10 మంది అన్యజనాంగం వస్తారు అని బైబిల్లో రాస్తుంది ప్రియులారా. కానీ రావట్లేదే ఎక్కడ? నిజంగా నువ్వు రక్షించబడిన వ్యక్తివి అయితే, నిజంగా నువ్వు పొందిన మారు మనసు నీలో నిలబడితే ఖచ్చితంగా నిన్ను బట్టి మనుషులు మారకపోయినా సరే నిన్ను బట్టి నిజంగా వీళ్ళు క్రైస్తవులు అనేటువంటి భావన ఖచ్చితంగా కలుగుతుంది ప్రియులారా. చాలామంది ఈ రోజున మెలకువ లేదు క్రైస్తవ జీవితంలో. దేవుని ఆత్మ లేదు ఈ రోజున. మనుషులు దేనికోసమో పరిగెడతా. ఏమండి, బైబిల్లో యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు అనే విషయాన్ని కనుక తీస్తే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను, మనుషుల్ని స్వస్థపరచడానికి వచ్చాడు ఈ లోకంలో. ఎక్కడైనా ఒక రెఫరెన్స్ ఉందా అండి బైబిల్లో? ప్రవచనాలు ఉన్నాయా పోనీ దాని మీద ఎక్కడైనా? లేవే. నీ ఆత్మని రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. మనల్ని మనం రక్షించుకోలేకపోతే, ప్రతిదినం కూడా మన హృదయ స్థితిని కనుక మనం రక్షించుకోలేకపోతే, నీ తలంపుల్ని కనుక నువ్వు కాపాడుకోకపోతే ప్రియులారా, నేను చెప్తున్నాను, అనేక రకాలైనటువంటి శోధనలు ప్రతిరోజు నీ మీదకి వచ్చి నిన్ను దాడి చేస్తాయి. ఏమండి, అపవాది చేసే పని నిన్ను చెడగొడతాం కాదు. చాలామందికి తెలియదు ప్రియులారా. అపవాది మనల్ని చెడగొట్టడానికి రాడు మన దగ్గరికి. అపవాది ఎందుకు వస్తాడు తెలుసా? ఆఖరి క్షణం వరకు, లాస్ట్ మినిట్ వరకు, మనం తీర్పులోకి వెళ్ళేంత వరకు కూడా ఆడు పోరాడుతూనే ఉంటాడు మనతో. ఎందుకో తెలుసా? నిన్ను మోసం చేయడానికి ఆడు నీ దగ్గరికి వస్తాడు, నిన్ను పాడు చేయడానికి కాదు ప్రియులారా. అందుకే దేవుని ఆత్మ ఈ లోకానికి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రియులారా, ఇక్కడ జరగాల్సిన ప్రక్రియ 3 ప్రక్రియలు ఉన్నాయి. ఆ 3 కలిపి కూడా ఒకటే ప్రక్రియ కిందకు వస్తుంది. ఏమండి, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్త వచ్చి ఏం చేస్తాడు? మిమ్మల్ని పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. ఏమండి, మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిపాలనలో మనం ఉన్నాం కాబట్టి, దేవుని ఆత్మకి గనక చోటు లేకపోతే, దేవుని ఆత్మ మనలో నివసించకపోతే, నన్ను అడిగితే నువ్వు అసలు క్రైస్తవుడివే కాదు, క్రైస్తవురాలే కాదు పిల్ల. నన్ను అడిగితే ఏదో మెళ్ళ తగిలించుకుంటున్నావు అంతే. నేను క్రైస్తవుడిని, నేను చర్చికి వెళ్తున్నా, నేను బైబిల్ చదువుతున్నా, నేను ప్రార్థన చేస్తున్నాను. చూడండి ప్రియులారా, స్పర్జన్ గారు ఒక మాట ఏం చెప్పారంటే, ఐ మే నో ఆల్ ద డాక్ట్రైన్స్ ఆఫ్ ద బైబిల్ అని పలికాడు. బైబిల్లో ఉన్న సిద్ధాంతాలన్నీ నాకు తెలిసి ఉండొచ్చు. బైబిల్లో ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయండి అంటే, బైబిల్లో ఎన్ని విషయాలు ఉన్నాయి? చాలా విషయాలు ఉన్నాయి కదా. బైబిల్లో ఉన్న డాక్ట్రైన్స్ అన్నీ నాకు తెలిసి ఉండొచ్చు, బైబిల్లో ఉన్న సిద్ధాంతాలన్నీ నాకు తెలిసి ఉండొచ్చు. కానీ యేసు క్రీస్తే గనక నాకు అర్థం కాకపోతే అవన్నీ నన్ను రక్షించలేవు అని పలికాడు ప్రియులారా. క్రీస్తే గనక నీ హృదయంలోకి రాకపోతే, దేవుని ఆత్మే గనక నీలోనికి రాకపోతే నువ్వు రక్షించబడలేవు.
సోదరుడా, నువ్వు ఒక దినాన్న నీ శరీరాన్ని విడిచిపెడతావు. అది జ్ఞాపకం చేసుకో. ఈ శరీరాన్ని మనం ఒక దినాన్న విడిచిపెడతాం. మన హృదయం అలాగే ఉంటుంది, మన మనసు అలాగే ఉంటుంది. ఏమండి, నీలో ఉన్నటువంటి హృదయం, నీలో ఉన్నటువంటి మనసు నువ్వు మరణించిన తర్వాత కూడా, నీ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా అవి కాన్స్టెంట్గా అలాగే ఉంటాయి. మన హృదయం కనుక సరిగా లేదు అనుకోండి, మన మనసు కనుక సరిగా లేదు అనుకోండి, ఎక్కడికి పంపిస్తాడు దేవుడు? ఇలా మన జీవితం అంతా కూడా నరకానికే నడిపించబడుతుంది. కాబట్టి ఐ మే నో ఆల్ ద డాక్ట్రైన్స్. బైబిల్లో ఉన్న సిద్ధాంతాలన్నీ నాకు తెలిసి ఉండొచ్చు. చాలామంది దగ్గర దేవుని ఆత్మ ఉండదు, తీర్పుని గురించి ఒప్పింపు ఉండదు. ప్రియులారా, ఎంతమంది ఈ రోజున ఊరికినే మనుషులు ఏం చేస్తూ ఉంటారండి? తీర్పు తీర్చేస్తూ ఉంటారు. కొంతమంది ఊరికినే ఏకేపిస్తూ ఉంటారు. పోనీ నువ్వు తీర్పు తీర్చలేదు, ఎవరో ఫోన్ కాల్ చేసో లేదంటే ఏదో డిస్కషన్లోనో మనకు వచ్చినప్పుడు మనుషుల గురించి అలా ఇలా మనం తీర్పు తీరుస్తూ ఉంటాం. అక్కడ మనం ఏకీభవించినా సరే, ఏమండి, ఏకీభవించడం ఎంత భయంకరమో తెలుసా మీకు? ఏకీభవించడంలో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. ప్రార్థన చేసినప్పుడు మనం ఏకీభవించామనుకో, మనం కూడా ప్రార్థన చేసిన వారం అయిపోతాం. అలాగే ఎవరన్నా విమర్శించినప్పుడు, ఎవరి గురించి అన్నా చెడ్డగా మాట్లాడినప్పుడు ఏకీభవించామనుకోండి, నువ్వు విమర్శించినట్లే అయిపోద్ది. అక్కడ పాపం ఎంత విస్తారంగా వెళ్ళిపోయింది. ఏమండి, మనుషుల హృదయాలు ఎంత భయంకరంగా ఉన్నాయి. యెషయా గ్రంథం 11:4 కూడా ఏమని రాయబడిందంటే, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినిన దాన్ని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును, తన వాగ్దానము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. ఎవరండి? చూడండి ప్రియులారా, ఇక్కడ ఏమనుంది? యథార్థముగా విమర్శ చేయును. విమర్శలో కూడా మళ్ళీ యథార్థంగా విమర్శ చేయును, తన వాగ్దానము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. చూడండి ప్రియులారా, నువ్వు గనక నిజంగా ఒక క్రైస్తవుడివే అయితే, నిజంగా నువ్వు గనక క్రైస్తవురాలవే అయితే, నీలో ఏముంటుందండి? యథార్థంగా నువ్వు విమర్శిస్తావు. వాగ్దానము చేత లోకమును కొట్టును, తర్వాత తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. పెదాల్లో నుంచి వచ్చే ఊపిరేంటో తెలుసా ప్రియులారా? మాటలే. యథార్థంగా విమర్శ చేస్తుంది. యథార్థంగా విమర్శ అంటే పక్కన వాళ్ళ కాదు, నిన్ను నువ్వే విమర్శించుకుంటావు. చూడండి ప్రియులారా, వాగ్దానం మన హృదయంలో ఎన్నో రకాలైనటువంటి కలవరాలు మనలో కలుగుతూ ఉంటాయి ప్రియులారా. కాబట్టి లోకమును కొట్టును, నీలో కలిగేటువంటి ఆ శోధన అంతటినీ కూడా నువ్వు ఏం చేస్తావు? నిన్ను నువ్వే శిక్షించుకుంటావు ప్రియులారా. తన పెదాల ఊపిరి చేత దుష్టులను చంపును. నీ పెదాల ఊపిరి చేత నీలో కలిగేటువంటి దుష్టత్వాన్ని, ఏవండి, మన చుట్టూ ఉన్నటువంటి దుష్టులను ఏం చేస్తామంటే మన పెదాల ఊపిరి చేత. ప్రియులారా, ఒక దేవుని సేవకుడు ఏం చెప్పాడంటే, ఇక్కడ దాకా మనకి ఏదన్నా విమర్శ వచ్చిందనుకోండి, ఎవరి గురించైనా కానీ, ఇక్కడ దాకా ఏదన్నా విమర్శ వచ్చిందనుకోండి, ఇక్కడ దాకా ఎవరి గురించి అన్న చెడ్డగా వచ్చిందనుకోండి, అది ఎక్కడే సమాధి అయిపోవాలంట. ఎక్కడ? ఈ చెవుగాడే. పోనీ ఈ చెవులో వినపడింది అనుకోండి, ఈ చెవుగాడు ఏమైపోవాలి? సమాధి అయిపోవాలి. అంతేగాని అది ఇక్కడ దాకా రాకూడదు, అది ఇక్కడ దాకా వెళ్ళకూడదు, అది ఇక్కడ దాకా వెళ్ళకూడదు. కొంతమందికి ఏమైపోద్ది? అది ఇక్కడ వినబడితే ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోద్ది ప్రియులరా. చాలామందికి నువ్వు ఎంత మంచిగానా ఉండు, నువ్వు ఎంత ఇదిగానా ఉండు ప్రియులరా, నీలో విమర్శాత్మ అనేది నీ మీదకి ఎప్పుడూ కూడా ఏలుబడి చేస్తూ ఉంటుంది. కాబట్టి కంటి చూపును బట్టి అతడు ఏం చేయడు? తీర్పు తీర్చడు. ఎవరు? దేవుని ఆత్మ చేత ఎవరైతే నడిపించబడతారో, ఆ పై వచనాల్లో ఉంటుంది, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములు గల ఆత్మ అనేటువంటి విషయాన్ని అక్కడ ఉంటుంది ప్రియులారా. ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో, ఎవరైతే దేవుని ఆత్మ ఉంటుందో ప్రియులారా, వారు విమర్శ చేయరు. యేసుప్రభువారే ఈ లోకానికి వచ్చి, ఏమండి, నేను తీర్పు తీర్చడానికి ఈ లోకానికి రాలేదండి యేసుప్రభువారు చెప్పారు. ఏమండి, మనకెవరిచ్చారండి అధికారం తీర్పు తీర్చడానికి? వాక్యం తెలుసు కదా నీకు. ప్రతిరోజు బైబిల్ పట్టుకుని తిరుగుతున్నావు కదా, అటు ఇటు ప్రార్థన చేస్తున్నావు కదా. ఏమైపోయింది నీ ప్రార్థన? నీ హృదయాన్ని సరిచేయలేనటువంటి ప్రార్థన, నీకు నువ్వే తీర్పు తీర్చుకోలేని ప్రార్థన. అయ్యో, నా హృదయ స్థితిలో ఉంది, అయ్యో నాకు ఇలాంటి మనసు నిలబడి చేస్తుంది, నాకు ఇలాంటి ఆత్మ నిలబడి చేస్తున్నాయే, గ్రహించలేనటువంటి ప్రార్థన నీ ప్రార్థన ప్రియులారా. అందుకే యేసుప్రభువారు ఏం చెప్పారు? మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండండి అయ్యా. ఈ రోజున ఎంతమంది విశ్వాసుల్లో మెలకువ ఉంది? మెలకువ లేదు. నీ ఆత్మీయ స్థితిలో మేల్కొల్పు లేదు.
ఏ శోధనలో పడిపోతావో నీకు తెలియదు, ఏ విధానంలో పడిపోతావో నీకు తెలియదు, ఎలాంటి శోధన నీ మీదకి వస్తుందో తెలియదు, ఎలాంటి మాటలు నీకు వినబడతాయో తెలియదు, ఎలాంటి మాటలు నీ నోట్లో నుంచి వస్తాయో కూడా నీకు తెలియదు. పడిపోతావు అంతే. మనం తీర్పు తీరిస్తే, మనం మనుషుల్ని చూసి నవ్వితే, మనం మనుషుల్ని చూసి ఎగతాళిగా మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోతే ప్రియులారా, అది నీ వెనకాల రాదు అనడానికి లేదు. అది నేను ఎక్కడ వరకు తీసుకెళ్లాలో అక్కడ వరకు తీసుకెళ్తుంది. ఎంత భయంకరం అండి లోకం. ఎలాంటి శోధనలు నీ మీదకి వస్తాయండి. ఏమండి లవ్ లెటర్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఏమండి ప్రేమలో సహాయం చేసేవాళ్ళు ఉంటారు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి మాట సహాయం చేసినా సరే గుర్తుంచుకో, నువ్వు తప్పు చేస్తున్నావు, అక్రమంలోనికి వెళ్ళిపోయావు. శోధన నీ మీదకి ఎలా వస్తుందో కూడా నీకు తెలియదు ప్రియులారా. యవనస్తులు ఏ రీతిగా చెడిపోతారో కూడా తెలియదు. ఎవరితో పడితే వాళ్ళతో ఎగతాళిగా నవ్వటం, ఎవరికి పడితే వాళ్ళకి చేతులు ఊపటం, ఎవరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏమండి నుంచుని ఏమండి రకరకాలుగా నవ్వటాలు. ఇట్స్ ఎ వెరీ డేంజర్ ప్రియులారా. కాపాడుకున్నావని హృదయాన్ని. ఏమండి నా లైఫ్లో ఒక వాల్యుబుల్ కొటేషన్ ఎక్కడ వినలా, నాకు నేనే రాసుకున్నా. ఏంటో తెలుసా? ఇఫ్ యు బిల్డ్ యువర్ క్యారెక్టర్, నీ గుణశీలాన్ని గనక నువ్వు నిలబెట్టుకుంటే, యువర్ క్యారెక్టర్ బిల్డ్స్ ఎవ్రీథింగ్ ప్రియులారా. నీ గుణశీలాన్ని నువ్వు కట్టుకో, నీ గుణశీలాన్ని నువ్వు నిలబెట్టుకో, నీ జీవితంలో నీకు ఏం కావాల్సి వచ్చినా సరే నీ క్యారెక్టరే, నీ గుణశీలమే నీకేం కావాల్సిన అది వస్తుంది. అదే దట్స్ వాట్ బైబిల్ ఈస్ ప్రీచింగ్. అదే యేసుప్రభువు వారు చెప్పింది ప్రియులారా. యేసుప్రభువు వారి చేతికి మేకులు దిగుతున్నా సరే ఎంత వేదన పడుతున్నాడండి. అప్పటికే కొరడా దెబ్బలు సహించి రక్తాన్ని చిందించి కిరీటాన్ని పెట్టుకుని ప్రియులారా, ఆ సమయంలో కూడా యేసుప్రభువు వారు పలికిన మాట ఏంటి? తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు గనక వీరిని నువ్వు అనగలవా మాట? ఒక మాట అంటే మన కోపం, మన రక్తం ఎంత మరుగుతుందో కూడా మనకు తెలియదు ప్రియులారా. ఎంత ద్వేషం మనలో కలుగుతుందో కూడా మనకు తెలియదు ప్రియులారా. భక్తిని కట్టుకుంటున్నావా? భక్తిని నిలబెట్టుకుంటున్నావా? భక్తిని కూల్చుకుంటున్నావా? ఆత్మీయతను నిలబెట్టుకుంటున్నావా? ఆత్మీయతలోకి వెళ్తున్నావా? ప్రియులారా, మెలకువ లేదు చాలా మందికి క్రైస్తవ జీవితాల్లో. కాబట్టి మన జీవితంలో చాలా మెలకువ మనకి అవసరం ప్రియులారా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎలాంటి శోధనలు మన మీదకి వస్తాయి? చాలామంది ప్రార్థన చేయరు ప్రియులారా. వ్యక్తిగత ప్రార్థన లేదు నీకు. కుటుంబ ప్రార్థన చేస్తే అందరూ ఏదో తలకు 2 నిమిషాలు తలకు 5 నిమిషాలు ప్రార్థన చేస్తే సరిపోతాను అనుకుంటున్నారేమో ప్రియులారా. నీ కుటుంబ ప్రార్థన నీకు జరిగిన పరిస్థితులను బట్టి కుటుంబం అంతా కలిసి ఏకీభవించి ఒక అరగంట లేదంటే ఒక పావుగంట ప్రార్థన చేస్తారు. అది కుటుంబానికి సంబంధించిన ప్రార్థన. కానీ వ్యక్తిగతంగా నువ్వు చేసే ప్రార్థన, అందుకే యేసుప్రభువు వారు వెళ్ళి ఆయన వ్యక్తిగతంగా ప్రార్థన చేశారు. యేసుప్రభువు వారే ప్రార్థన చేశారు వ్యక్తిగతంగా. శిష్యులైన వారే యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చి ప్రభువా ఎలా ప్రార్థన చేయాలని ప్రార్థన నేర్చుకున్నారు ప్రియులారా. ఏమండి చాలామంది అలవాటు ప్రార్థన, ఆచార ప్రార్థన, హృదయాన్ని కాపాడుకోలేని ప్రార్థన, నీ శోధన ఎదిరించలేనిటువంటి ప్రార్థన. అలాంటి ప్రార్థన నీలో గనక ఉంటే నేను చెప్తున్నాను ప్రియులారా, నీ హృదయ స్థితి ఏనాటికి కూడా సంతోషాన్ని నువ్వు సంపాదించుకోలేవు. కాబట్టి మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి మనలో ఎలాంటి ద్వేష భావన అనేది మనలో కలగకూడదు. ఏమండి కొన్నిసార్లు ఊరికినే మన మనసు గాయపడిపోయి, కొన్నిసార్లు ఊరికినే మన హృదయం అంతా కూడా ఇతరుల మీద ద్వేషం వచ్చేస్తుంది. ఆ సమయంలో నీకు మెలకువ లేదు. యేసుప్రభువు వారే సిలువలో వేదన చెందుతా వీరికి ఏం చేస్తున్నారో వారికి తెలియదు అని యేసుప్రభువు వారే పలికితే, ఏమండి మీకు విషయం చెప్తాను చూడండి. ఒక వ్యక్తికి ABCD వరకే వచ్చు. చిన్నపిల్లలకి ఫస్ట్ ఇయర్ ఏమీ నేర్పుతారు, అదే కదా నేర్పేది. చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నర్సరీలో ABCD వరకు నేర్చుకున్నాడు అనుకోండి, ఆ రోజు ఎలా ఉంటుంది ఆ ఫీలు? A రాగానే B రాగానే C రాగానే D రాగానే అసలు ఆడు MBBS చేసినంత ఇదిగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అవునా కదా? అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటాడు. ఒక రోజున స్కూల్కి వెళ్తాను, అందరూ వచ్చిన కొత్తలో స్కూల్కి వెళ్తున్నా సైకిల్ వేసుకుని. ఒకడు పిల్లోడు గంతులేస్తున్నాడు రోడ్డు మీద, అంత ఎత్తి ఎగురుతా, ఆ బాక్స్ ఎంత ఎత్తుందో అంత ఎత్తి ఎగురుతున్నాడు. ఈడేంటి సైకిల్ గడ్డం పడతాడేమో అనుకుని నేను బ్రేక్ వేసా. తేరా చూస్తే ఆడి చేతిలో కొత్త పలక ఉంది. ఏ పలక ఉంది? కొత్త పలక. ఆ పలకను పట్టుకుని ఎగురుతున్నాడు అంతే గాల్లో. ఎంత ఆహ్లాదకరం ఇచ్చిందో. ఆ పలక మీద ఏమి రాస్తారండి? ABCD అదే కదా రాసేది. ఏమండి నువ్వు కూడా చర్చికి వచ్చి ABCD నేర్చుకున్నావు అంతే. ఇక భక్తి అంతా వచ్చేసింది మనకి. ఇక అయిపోయింది. మన ఆత్మీయత అంతా మనం నిలబెట్టేసుకున్నాం అంతే. ఏమంటే ఎన్ని వర్డ్స్ ఫామ్ చేయొచ్చండి ABCDతో? కెన్ వి ఫామ్ ఎనీ వర్డ్?
ఒక వర్డ్ ఫామ్ చేయొచ్చు. ఏంటో తెలుసా? BA ఏంటి చెప్పండి? డి. చెప్పండి, అది ఎంతవరకు కరెక్టా? BAD అనే మాట కరెక్టా రాంగా? ఇట్స్ ఎ బ్యాడ్ బ్రీలర్. నువ్వు ABCD వరకు నేర్చుకుని నాకు భక్తి అంతా వచ్చేసింది, బైబిల్ అంతా తెలిసిపోయింది. ఏమంటే డ్రైవింగ్ నేర్చుకున్న కొత్తలో కూడా ఏదో కొంచెం వాళ్ళ మూమెంట్ అయ్యిందనుకోండి, ఇక వాళ్ళకి నిద్ర పట్టదు. డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఇక తోలాలంతే. కొంచెం స్కూటీ కొంచెం తోలిన తర్వాత, బైక్ కొంచెం నేర్చుకున్న తర్వాత, కారు కొంచెం నేర్చుకున్న తర్వాత నిద్ర పట్టదు వాళ్ళకి. వచ్చేసినట్టేనా కంప్లీట్గా డ్రైవింగ్? ఏమండి ట్రాఫిక్లోనో హైవే మీద ఎక్కితే ఎంత డేంజర్ ప్రియులారా. ఎందుకని సందర్భం చెప్తున్నానంటే, నీలో మెలుకు అనేది నువ్వు XYZ నేర్చుకునేంత వరకు, అంటిల్ యూ రీచ్ ద జెడ్, నువ్వు జెడ్ వరకు వెళ్ళేంత వరకు నీలో ఎంత విధేయత ఉండాలి. అప్పుడు నువ్వు నీ హృదయ స్థితిని కట్టుకోగలుగుతావు. అప్పుడు నీ ఆత్మీయ యూ కెన్ ఫామ్ ఎనీ వర్డ్, ఏ అక్షరాన్నైనా సరే, ఏమండి ఏ సెంటెన్స్ అయినా సరే నువ్వు ఫామ్ చేయగలుగుతావు పిల్లరా. కాబట్టి నువ్వు మెలకువ లేదు. నిన్ను ఎవరన్నా విమర్శించినప్పుడు, నీ గురించి ఎవరన్నా తక్కువ మాట్లాడినప్పుడు గుర్తుంచుకో, నేను చాలాసార్లు అనుకుంటా, వారికి తెలియదు, వారికి ABCD వరకే తెలుసు, నాకు జెడ్ వరకు తెలుసు. కాబట్టి నా హృదయాన్ని నేను పాడు చేసుకోకూడదు. ప్రేమ అంటే ఏంటి ప్రియులారా? నిన్ను ప్రేమించిన వాళ్ళని ప్రేమించడం ప్రేమ అనుకుంటున్నావా? అది గొప్పతనం అనుకుంటున్నావా? అది భక్తి అనుకుంటున్నావా? అది ఆత్మీయతలో ఉన్న మెట్టు అనుకుంటున్నావా? కానే కాదు ప్రియులారా. నిన్ను ద్వేషించిన వాళ్ళని చూసావా? నీ గురించి తక్కువగా మాట్లాడిన వాళ్ళు ఉంటారు చూసావా? నువ్వు ఎంత మంచిగానే ఉండు, నిన్ను విమర్శించే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, దాన్ని మర్చిపో మాకు ప్రియులారా. అరే నన్ను విమర్శించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నన్ను మోసం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నా గురించి తక్కువగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఒకటే అనుకుంటా, వాళ్ళకి ఎంతవరకు తెలుసు? వారికి ABCD వరకే తెలుసు. కానీ నేను జెడ్ వరకు చదువుకున్నా కాబట్టి నేను ఎప్పుడూ కూడా ఏమవకూడదు, నా ప్రేమ నేనెందుకు పాడు చేసుకోవాలి, వారి మీద నేనెందుకు ద్వేషం పెట్టుకోవాలి? లేదు లేదు, నా ప్రేమను నేను ఎప్పుడూ కూడా పాడు చేసుకోకూడదు. ఉందా నీకా మెలకువా? ఉందా నీకా మెలకువా? మనుషుల మీద ద్వేషాన్ని, అసూయని పెట్టుకుని ఈ రోజున మనుషులు ఎంత ఇదిగా బ్రతికేవారు ఉన్నారు పిల్లారా. కాబట్టి మనం మెలకుగా ఉండాల్సిన ఆత్మీయత మరొకటి ఉంది ప్రియులారా. అదేంటో తెలుసా? అసలు మనం ఆత్మీయతలో ఎంత మెలకుగా ఉండాలి అంటే, శోధన అనేది, అసమాధానం అనేది, ఏవండి మారు మనసు లేని వ్యక్తులతో మనం ఎప్పుడు సహవాసం చేయకూడదు ప్రియులారా. ఎందుకో తెలుసా? మీకు విషయం చెప్తున్నాను చూడండి. ఒక్కసారి మనం సువార్త విన్న తర్వాత, ఒక్కసారి మనం దేవుని గురించి విన్న తర్వాత, ఒక మనిషికి నరకం, ఒక మనిషికి వినాశనం చాలా సమీపంగా ఉంటాయి. ఒక మనిషికి దేవుని కృప, దేవుని ప్రేమ కూడా ఎంత సమీపంగా ఉంటాయో, నువ్వు ఎప్పుడు సరి చేసుకుందావా అని అవి నిన్ను వెంటాడుతూ ఉంటాయి, నీ వెనకాలే వెంటాడుతూ ఉంటాయి, నీ వెనకాలే వెంటాడుతూ ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు సువార్త విన్న తర్వాత నరకం కూడా నీ వెనకాలే వెంటాడుతూ ఉంటుంది. ఎందుకని? ఆల్రెడీ సువార్త విన్నాడు, ఆల్రెడీ బైబిల్ గురించి తెలుసుకున్నాడు, దేవుడి గురించి తెలుసుకున్నాడు, సిలువను గురించి తెలుసుకున్నాడు. ఎప్పుడు మృంగేద్దామా అని మీ విరోధైన అపవాది ఏం చేస్తూ ఉన్నాడు? వాడు తిరుగుతూ ఉన్నాడు. లోకస్తులు వారికి తెలియకపోయినా, ఎందుకంటే అపవాదికి తెలుసు వారు చనిపోతే నరకానికి వెళ్ళిపోతారని తెలుసు. కానీ నువ్వు దేవుని సువార్త విన్నావు కదా, నీ వెనకాలే నరకం వెంటాడుతూ ఉంటుంది, వినాశనం వెంటాడుతూ ఉంటుంది. నువ్వు గనక మెలకుగా లేకపోతే, నీలో గనక ఆత్మీయతే లేకపోతే ఏం చేస్తుంది అపవాది? నిన్ను మింగేస్తుంది ప్రియులారా. నాకు తెలిసిన కుటుంబం ఒకటి ఉంది, మారు మనసు పొందారు. ఆ కుటుంబం అంతా మారు మనసు పొందారు. ఏవండి, చాలా ఆత్మీయులు, వారు చాలా ప్రార్థన చేసుకుంటారు. అయినా సరే ఎలాంటి ఆత్మ అక్కడ ఏలుబడి చేసింది అంటే, ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్తో ఏవండి అంతవరకు వెళ్ళిపోయారు పిల్లలు. ఎంతవరకు? అయ్యో, మరణం మనుషుల్ని ఎంతగా వెంటాడుతూ ఉంది అనేటువంటి విషయాన్ని గమనించలేకపోయారు. ఏవండి, ఎలాంటి శోధన నా మీదకి వస్తుందో, నా కుటుంబం మీదకి వస్తుందో, మారు మనసు పొందిన వ్యక్తులు ఎంత మెలకుగా ఉండి ప్రార్థన చేయాలండి. కానీ ఆ మెలకువ లేదు. ప్రతిరోజు వాక్యం అంటారు వాళ్ళు, కానీ ప్రియులారా మెలకువ లేదు. స్పర్జన్ గారు ఒక మాట చెప్పారు చూడండి. ఏమనంటే, ఆ కొటేషన్ చదివిన తర్వాత నాకు చాలా భయం వేసింది. అప్పుడు నాకు చాలా విషయాలు అర్థమైనాయి నేను ఆలోచిస్తే ప్రియులారా. అదేంటంటే చూడండి, వెన్ ద డెవిల్ ఇన్స్పైర్స్ ద చర్చ్ వీ హ్యావ్ మోడర్న్ థియాలజీ అని పలికాడు ప్రియులారా. వెన్ ద డెవిల్ ఇన్స్పైర్స్ ద చర్చ్, అపవాదే గనక ఒక సంఘాన్ని స్ఫూర్తిగా తీసుకుని నడిపిస్తే దేర్ విల్ బీ ఏ మోడర్న్ థియాలజీ అని చెప్పాడు ప్రియులారా. వాట్ ఈస్ ఏంటి మోడర్న్ థియాలజీ అని? ఎంపీసీ బైపీసీయా, బీటెక్ ఎంటెక్కా, ఏంటిదండి? చర్చిలో ఉండే థియాలజీలు ఏంటి అండి చెప్పండి? వెన్ ద డెవిల్ ఇన్స్పైర్స్ ద చర్చ్
దెర్ విల్ బీ ఎ మోడర్న్ థియాలజీ. ఏమండి, బైబిల్లో కూడా దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ థియాలజీ. దాని గురించి ఎంతో లోతుగా ఎంతో వివరణగా చెప్పేవారు చాలామంది ఉన్నారు. ఇట్స్ వెరీ గుడ్. బిలిగ్రాహం గారు కూడా ఆయన ఎన్నో థియాలజీలు చేశాడంట, ఏమండి, ఫ్రమ్ ద బైబిల్. కానీ ఆయన ఒక్క ప్రసంగంలో కూడా థియాలజీ గురించి చెప్పలేదంట. స్పర్జన్ గారు కూడా ఆయన చదివాడు, కానీ ఒక్కసారి కూడా చెప్పలేదంట. ఎందుకో తెలుసా? నన్ ఆఫ్ దట్ స్టఫ్ ఈజ్ యూజ్లెస్. అదంతా యూజ్లెస్ స్టఫ్, అదంతా కూడా అవన్నీ అనవసరమైనటువంటి విషయాలు అవన్నీ కూడా. నా మాట కాదు ప్రియులారా, భక్తులు పలికినటువంటి మాట. కానీ బట్ వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ అమాంగ్ అస్, ఏమండి, దేవుని ఆత్మే గనక మన మధ్య ఉంటే, ఒక సంఘంలో ఉంటే, ఒక సంఘంలో దేవుని ఆత్మే గనక, దేవుని ఆత్మకి గనక చోటుంటే, చూడండి, దట్ రబీష్ ఈజ్ షౌట్ అవుట్ విత్ లోటింగ్ అని పలికాడు పిల్లలు. ఏమంటే రబీష్ అనే మాట ఎక్కడ పలుకుతారండి? ఎందుకు పలుకుతారండి? ఆ చెత్తంతా కూడా స్పర్జన్ గారు పలికారు పిల్లలు, దట్ రబీష్ ఈజ్ షౌట్ అవుట్ విత్ లోతింగ్ అని పలికాడు. అంటే ఆ చెత్తంతా కూడా అసహ్యకరమైనది. ఎవరికి? చెప్పండి, ఎవరికి? వెన్ ద గాడ్ స్పిరిట్ ఈజ్ అమాంగ్ అస్, దేవుని ఆత్మ మన మధ్యలో ఒక సంఘంలో ఉంటే అదంతా కూడా ఒక చెత్తతో సమానంగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. చెత్త అని పలికాడు, లోతింగ్ అనే మాటకి అసహ్యమైన అని అర్థం ప్రియులారా. రెండు భయంకరమైన మాటలు పలికాడు ఆయన. అది ఎందుకనండి ప్రియులారా? ఐఎమ్ బౌండ్స్ అనేటువంటి దేవుని సేవకుడు ఒక మాట ఏం చెప్పాడో తెలుసా ప్రియులారా? యేసుప్రవారి శిష్యులు యేసుప్రవారు వెళ్ళిపోయిన తర్వాత ప్రయాసపడ్డారు. అపోస్తులైన వారందరూ కూడా సేవ చేశారు. వారు ప్రయాసపడ్డారు, వారు చాలా ఈ రీతిగా ప్రయాసపడ్డారు. కానీ పెంతెకొస్తు దినం వచ్చేంత వరకు కూడా, పెంతెకొస్తు దినంలోకి వెళ్ళిన తర్వాత ఏమొచ్చింది అక్కడికి? దేవుని ఆత్మ వచ్చింది అక్కడికి. మొట్టమొదటి దేవుని ఆత్మ క్రియ పెంతెకొస్తు దినాన్న ఇలాగే ఒక హాల్లో వారు 70 మంది కలిసి ప్రార్థన చేసినప్పుడు అక్కడికి దేవుని ఆత్మ వచ్చింది ప్రియులారా. దేవుని ఆత్మ అక్కడికి వచ్చినప్పుడు అప్పుడు వారు నిజమైనటువంటి ఆత్మ చేత నింపబడి నిజమైనటువంటి నడిపింపులోనికి వచ్చి అప్పుడు సేవ చేశారు. దానికి ముందు ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు రాక ముందు వారు పడిన ప్రయాస అంతా కూడా ఏమండి నిష్ప్రయోజనమే అని రాశాడు ప్రియులారా. ఒక సంఘాన్ని, ఒక నడిపింపుని అపవాదే గనక స్ఫూర్తిగా తీసుకుంటే ఏమండి, దేర్ విల్ బి ఎ మోడర్న్ థియాలజీ. ఒక ఆత్మ కూడా రక్షించబడదు, ఒక ఆత్మ కూడా సిలువు దగ్గరికి వెళ్ళదు ప్రియులారా. దానివల్ల ఏం ప్రయోజనం? నువ్వు శోధనని ఎదిరించలేవు. ఎందుకని ఈ విషయాలను నేను చెప్తున్నానంటే, థియాలజీ ద్వారా కూడా ఏమండి దురాత్మ అనేది నీ మీదకి ఏలుబడి చేస్తూ ఉంటుంది. అదే భక్తి కదా, ఇదే విధానం కదా, బైబిల్లో ఉన్న డాక్టరైన్స్ అన్నీ కూడా, బైబిల్లో ఉన్న సిద్ధాంతాలన్నీ కూడా నాకు వచ్చేసినాయి కదా అనుకుని భక్తితో నువ్వు దాన్ని పట్టుకుని ఏలాడుతూ ఉంటావు అంతే. ప్రార్థనాత్మ ఉండదు నీలో, సరి చేసుకునే ఆత్మ ఉండదు నీలో, దేవుని ఆత్మకి చోటే లేదు నీలో. జ్ఞాపకం చేసుకో, దేవుని ఆత్మే గనక నీలో ఉంటే ప్రియులారా అదంతా కూడా అసహ్యంగానే కనబడుతుంది. అదంతా కూడా నో నీడ్ ఆఫ్ దట్ రబీష్ ప్రియులారా. దేవుని ఆత్మకి చోటు ఇవ్వగలుగుతావా ఈ ఉదయకాల సమయంలో? దేవుని ఆత్మకే గనక నీలో చోటుంటే, దేవుని సన్నిధికే గనక నీలో చోటుంటే అది నిన్ను ఎప్పుడు కూడా మేల్కొల్పుతూ ఉంటుంది. ఏంటా మేల్కొల్పు? పాపమును గురించి, ఏమండి, నీతిని గురించి, తీర్పును గురించి నిన్ను ఒప్పింపజేస్తూ ఉంటుంది. అది నిజమైనటువంటి మేల్కొల్పు ప్రియులారా. దాన్ని గనక దాటి క్రాస్ అయ్యి గనక నువ్వు వెళ్ళావా, దాన్ని గనక దాటి ఆత్మ ఏలుబడి చేయకుండా నువ్వు వెళ్ళావా, గుర్తుంచుకో, నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మ లేని ప్రదేశానికి దగ్గరగా ఉన్నావో, ఎప్పుడైతే దేవుని ఆత్మ లేని వ్యక్తులకి దగ్గరగా నువ్వు వెళ్ళావో ప్రియులారా జ్ఞాపకం చేసుకో, నరకానికి సమీపంగా నువ్వు ఉన్నావు, వినాశనానికి సమీపంగా నువ్వు ఉన్నావు. ఏమండి, కొన్ని వీడియోల్లో మీరు చూసే ఉంటారు, నేపాల్ సైడ్లో కొండల మీద అంచున ఇక్కడ బస్సు వెళ్తూ ఉంటుంది, అవునా కదా? ఆ ఘాట్ రోడ్లో కొండలో కొంచెం తవ్వి బస్సు వెళ్తూ ఉంటుంది. ఒక సైడు కొండే, కానీ ఒక సైడు లోయ. పడిందనుకోండి ఏమండి, ఒక్కళ్ళు కూడా బ్రతకరు ప్రియులారా. నువ్వు కూడా దేవుని ఆత్మ లేని ప్రదేశానికి, అది ఎక్కడైనా లోకమైనా, అది వేరెవర్ ఇట్ ఈస్, అది ఏదైనా సరే, దేవుని ఆత్మ లేని ప్రదేశానికి నువ్వు వెళ్ళావా, గుర్తుంచుకో, మరొక వైపు నీ పక్కన వినాశనం సిద్ధంగా ఉంటుంది. కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా, సంతోషం లేకుండా ఎలా ఈ కుటుంబాన్ని పతనం చేద్దామా, ఎలా ఈ హృదయాన్ని పతనం చేద్దామా అని దురాత్మలు ఎదురు చూస్తూ ఉంటాయి ప్రియులారా. కాబట్టి మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లారా. మీరు వాక్యం విన్నారు కదండి, ఈ వాక్యం మీలో ఫలించేలాగున, ఈ వాక్యం మిమ్మల్ని నడిపించేలాగున నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత మీకు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే మీ చేతులు ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ పెట్టుకోండి, లేదా తల మీదైనా పెట్టుకోండి. మీరు విశ్వాసం ఉంచండి ఈ ప్రార్థన మీద. నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తాను. మీ విశ్వాసం మా విశ్వాసం గొప్ప కార్యాలని
దేవుడు స్వస్థత కార్యాలను దేవుడు నడిపిస్తాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఈ మాటలన్నీ కూడా వారి హృదయాల మీద పనిచేయటానికి, వారిని నడిపించడానికి, వారిని విమోచించడానికి సహాయం చేయడాడి మీకు వందనాలు నాయన. ఎవరైతే చేయి పెట్టుకున్నారో వారు మీ చేయి పెట్టి నాయన, మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుంది నాయన. నీ వస్త్రపు చెంగులో స్వస్తున్నది, మీ నోటు ఉమ్ములో స్వస్తుంది, మీ నోటు వాక్కులో స్వస్తుంది యేసయ్యా. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారు మీరు మీ యేసు నామములు ఇప్పుడే స్వస్థపరిచిన ఆయన అయ్యా. మా దగ్గర ఇండి బంగారం లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇచ్చిస్తున్నావు నజరేయుడైన యేసు నామంలో నాయన. వారు పేతురు యాహాను ప్రార్థించినప్పుడు ఎలాగో పుట్టుకుంటూ వాళ్ళు వేసాడు ప్రభా. మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో విడుదల ఉందా, మీ నామంలో స్వస్థత ఉందయ్యా నాయన. ఇగో నాయన బిడ్డలను స్వస్థపరిచి ఆరోగ్యం చేత నింపండి, గొప్ప రక్షణ బిడ్డలకు దయచేయమని, ఈ కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని మా జీవోత్పత్తి యేసే పాదం దగ్గర సాగిలపడి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి పిల్లరా. మీ ఇంకా ప్రార్థన అవసరం కావాలంటే మా ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి, మేము అందుబాటులో ఉంటాం. మంచిదండి. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.